ఇది మనము బెడ్ని తయారు చేసుకున్నాము. 2 ఫీట్ల హైట్లో తయారు చేసుకున్నాము. ఈ ఒక్క బెడ్లో ఒక 100 ఫీట్ల 3 ఫీట్ల అడ్డం ఉంటుంది, పొడవు 100 ఫీట్లు ఉంటుంది. ఈ 100 ఫీట్ల బెడ్లో కనుక మనము చూసుకుంటే ఈ ఒకే బెడ్ మీద 5 రకాల పంటలు వేస్తున్నాము. అవి ఎట్లాగో మీరు ఒకసారి చూసుకుంటే, ఇప్పుడు మనకి ఇక్కడ పైన మునగ ఉన్నది. ఈ మునగ పక్క పంటి దాని అంచుల పంటి మన ఈ బోడకాకర విత్తనాలు పెట్టినాము. ఆ బోడకాకర విత్తనాలు దాని క్రీపర్కి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత కింద దుంపలు పెట్టినాము, ఏది పసుపు దుంపలు పెట్టినాము. అవి 3 అయినాయి. 4వది వచ్చేమో ఆకుకూర వేసాము. ఈ 5వది వచ్చేమో క్రీపర్గా మన ఈ బుష్ క్రాప్ ఏదైతుందో టమాటా వేసినాము. ఇట్లా ఒకే బెడ్ మీద మనం ప్లేస్ని వేస్ట్ చేయకుండా 5 రకాల పంటలు వేస్తున్నాం. ఏ పంట కూడా ఈ మరి 5 రకాలు వేయడం వల్ల ఒకే బెడ్ మీద మరి వారి ఒక ఇంకో దానికి ఎరువు సరిపోక ఇబ్బంది అవుతుందని ఒక సమస్య ఉంటుంది. కానీ ఇప్పుడు ఏవి కూడా ఏదానికి పోటీ పడే మొక్కలు కావు ఇవి. ఒకటేమో బుష్ క్రాప్ ఉంటుంది, ఒకటేమో ఆకుకూర ఉంటుంది, ఒకటేమో దుంప ఉంటుంది, ఇంకోటి వచ్చేమో మన క్రీపర్ ఉంటుంది, ఇంకోటేమో చెట్టు ఉంటుంది. ఇట్లా 5 రకాల మొక్కల్ని మనం వేసుకున్నాము. ఇట్లా కనుక రైతులు కనుక వేసుకుంటే నిరంతరంగా 365 రోజులు మనము ఈ ఆకుకూరల్ని, కూరగాయల్ని, పండ్లని అన్ని రకాలుగా మనము సాగు చేసుకున్న వాళ్ళం అవుతాం. అట్లా కనుక మనం చూసుకుంటే రోజుకు కనీసంగా మనము ఒక 1000 రూపాయలు ఒక బెడ్ నుంచి ఒక నెలకు కనుక తీసుకుంటే నెలకు 1000 రూపాయలు తక్కువలో 1000 రూపాయలను ఈ బెడ్ వల్ల మనకు ఆదాయం పొందొచ్చు. అదే మాదిరిగా మరి మిగతా ఏవైతే ఉంటే బోనస్, ఇప్పుడు మన దుంప జాతులు ఉన్నాయి, ఆ దుంప జాతులు తర్వాత ఈ మునగ ఇవి మనకు బోనస్ లాగా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ బెడ్ మీద చూసిరు కదా, ఇప్పుడు ఇక్కడ ఈ బోడకాకర వచ్చింది. ఈ బోడకాకర ఇవాళ మార్కెట్లో 200 నుంచి 400 రూపాయలు కిలో అమ్ముతున్నారు. ఇది కనుక మనము ఒక లైన్ బోడకాకర కనుక పెట్టుకుంటే దీనికి మనకు ఆదాయం వస్తుంది. అదే మాదిరిగా కింద మనం నల్ల పసుపు పెట్టుకున్నాము. నల్ల పసుపు కనుక తీసుకున్నా కూడా మనకు ఇది దుంపలు అదవుతాయి. ఇది 9 నెలల పంట, ఇది 6 నెలల పంట. ఇట్లా మనం 2 కనుక అదైనాక మళ్ళీ ఇది అయిపోయిన కొద్దిగా మనకు దీంట్లో ఆకుకూరలు కనుక వేసుకుంటాము. అట్లాగే ఈ బుష్ క్రాపులు ఏదైనా బెండకాయ అయిపోయింది, మొన్న తీసేసినాం. బెండకాయ ఉండేది, బెండకాయ పోయినాక గోకరకాయ పెట్టుకుంటాము. తర్వాత మన ఈ వంకాయ కానీ టమాటా కానీ ఇట్లా 5 రకాలు ప్రతి బెడ్ మీద సాధ్యమైనంత వరకు ఒక బెడ్ ఇడిచిపెట్టి బెడ్ అన్నా సరే 5 రకాల పంటల్ని మేము వేసుకుంటున్నాము. ఇట్లా మనకు నిరంతరంగా మనకు ప్రతి ఒక్క ఆదాయం వచ్చేటట్టుగా, ఒకటేమో నెలవారీ ఆదాయం వచ్చేటట్టుగా, ఒకటి 4 నెలల వరకు వచ్చేది, ఒకటి 6 నెలల వరకు వచ్చేది, ఒకటి 9 నెలల వరకు వచ్చేది, ఒకటి సంవత్సరాలకి 2 సార్లు వచ్చేట్టుగా. ఇట్లా మనకు మునగ కనుక తీసుకుంటే మనకు సంవత్సరం పూత మనకు ఆకుకూరల్ని ఆకుగా తీసుకొని మనం పౌడర్ వేసి అమ్ముతున్నాము. ఇవాళ ఇప్పుడు మునగాకు మార్కెట్లో మనం 100 గ్రాములు 100 రూపాయలు చొప్పున అమ్మినా కూడా మనకు 1000 రూపాయల కిలో చొప్పున మునగాకు పోతుంది. ఇట్లా మనకు ఒక బెడ్ మీద మనకు దరిదాపు అవే మనకు ఒక 10 కిలోల డ్రైవ్ వచ్చినా కూడా మనకు 10,000 రూపాయలు ఒక సంవత్సరానికి వస్తాయి. అంటే నెలకు 1000 రూపాయలు అవే మనకు మునగాకుతోటి కూడా సంపాదించుకోవచ్చు. మళ్ళీ మనం మునగాకు అవసరం లేదు, మనము మార్కెట్ చేయాల్సిన పని లేదు. ఇంకోటి ఏం చేసాము, మునగాకు మనం అది కట్ చేసి మళ్ళీ మనం ఈ కంపోస్ట్గా మనకు వీటికి వేస్తున్నాము. అదే మాదిరిగా బయోచార్గా తయారు చేస్తున్నాం. ఇట్లా ఏది కూడా ఇక్కడ మనం కలుపుని వేస్ట్ చేయకుండా మళ్ళీ మనం రీయూజ్ చేస్తున్నాము. మళ్ళీ మనం ఈ పంటనంతా కూడా మనం మార్కెట్ మీద ఆధారపడకుండా మనమే సెల్ఫ్గా మనం మార్కెటింగ్ చేసుకుంటున్నాం. కాబట్టి మన దగ్గరికి మనకు కస్టమర్లు వచ్చి మన దగ్గర మనం తీసుకొని పోతున్నారు. వాళ్ళకు కూడా మంచి ఆహారాన్ని ఇక్కడికి రావడం వల్ల ఈ వాతావరణాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అదే మాదిరిగా మనకు మంచి ఆహారాన్ని వాళ్ళు తీసుకోగలుగుతున్నారు. ఇది కూడా మనము అక్కడైతే 5 రకాలు ఎట్లయితే ఒకే బెడ్లో వేసినామో అదే మాదిరిగా సాయిల్లెస్ టబ్బులలో కూడా దీంట్లో మనము ఏమి వేయకుండా మన పొలంలో వచ్చిన కలుపుని, దాంతో పాటుగా బయోచార్ని, తర్వాత మనం తయారు చేసుకునే ఎరువుని, ఈ 3 మాత్రమే వేసినాము. 3 మాత్రం వేసి దీంట్లో ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, ఈరోజు జూలై 1 నాడు దరిదాపు 2 నుంచి 3 ఫీట్ల ఎత్తులోకి పసుపు ఆకులు వచ్చినాయి. అదే మాదిరిగా మనం కనుక దీంట్లో చూస్తే మళ్ళీ మనకు అరటి చెట్టు పెట్టుకోవచ్చు. తర్వాత మనము ఆ సైడ్కు మనకు తీగలు ఉన్నాయి. తర్వాత ఈ సైడ్ల పొంటి మనకు ఆకుకూరలు
ఇట్లా ఒకే దాంట్లో 5 రకాల పంటల్ని ఈ టబ్లో కూడా మనం అధిక ఆదాయాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. అయితే దీంట్లో ఏంటంటే మిగతా భూమి మీద పెట్టిన దానికేమో పోరస్ ఎక్కువ ఉండదు. దీంట్లో పోరస్ ఎక్కువ ఉండడం వల్ల మనకు ఆకులు మనకు కూరగాయలు ఈ బాగా గాలి వెలుతురు తగలడం వల్ల ఈ వేర్లు కూడా ఎక్కువ రావడము, అదే మాదిరిగా దుంపలు ఏవైతే ఉన్నాయో గడ్డ కూడా బాగా ఊరుతుంది. అట్లా ఈ సాయిల్లెస్ కల్టివేషన్ చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి మా దగ్గర ఈ 2 సంవత్సరాల్లో ఇక్కడ ఈ పొలంలో చేసిన ఈ రీసెర్చ్ వల్ల నిరూపణ జరిగింది. ఇవి